ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మామిడి, మొక్కజొన్న పంటలకు అపార నష్టం వాటిల్లింది. పొలాల్లో ఉన్న ధాన్యం రాసులు, మిర్చి తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. విజయవాడ నగరంలో వీచిన ఈదురు గాలుల వలన విద్యుత్కు తీవ్రంగా అంతరాయం కలగడంతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సైతం పెద్ద ఎత్తున నిలిచిపోయింది. ఈదురుగాలులు సుమారు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాల కారణంగా వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు, గంపలగూడెం మండలాల్లో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. మామిడి, బొప్పాయి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. చేతికొచ్చిన పంట నేల వాలడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల పెట్టుబడి పెట్టామని చేతికొచ్చే సమయంలో పంట నష్టం జరగడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి తమకు నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. 300 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 300 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందని ఆవేదన చెందుతున్నారు. కూతురు